బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన భవన్లో జాతీయ ఆదివాసీ రాజ్యాంగ హక్కులు సంస్కృతి పరిరక్షణ సమన్వయ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మహాసభలో ఈ మేరకు కీలక తీర్మానాలు ఆమోదించారు. మా ఊళ్ళో మా రాజ్యం అనే నినాదంతో జరిగిన ఈ సభలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల నుంచి ఆదివాసీ ప్రతినిధులు, మేధావులు, విద్యార్థి, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు భారీగా పాల్గొన్నారు. ఈ సభకు జాతీయ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర అధ్యక్షత వహించారు. మాజీ ఎమ్మెల్యే జాతీయ కన్వీనర్ కె రాజారావు, మాజీ డీజీపీ ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త డాక్టర్ జె పూర్ణచంద్రరావు, మాజీ ఏఐఎస్ అధికారి డాక్టర్ పివి రమేష్, జస్టిస్ చంద్రకుమార్, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ టి చిరంజీవులు, ప్రొఫెసర్ కాసిం, బహుజన నాయకులు బక్క పరంజ్యోతి, సంగెం సూర్యరావు తదితరులు ప్రసంగించారు. మరి ఆదివాసీల నాయకులందరూ వచ్చారు ఇక్కడికి. పొద్దున 10 గంటల నుంచి ఇప్పటి వరకు మరి వివిధ అంశాల మీద చర్చించడం జరిగింది. చందా లింగయ్య దొర గారు నేషనల్ చైర్మన్, మన జాతీయ ట్రైబల్ సమన్వయ సమితి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. డిమాండ్ ఏంటంటే మొత్తం మన్య సీమ ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్నాము. అలానే కోయత్తూరు భాషని ఎందో షెడ్యూల్లో చేర్చాలా, రికగ్నైజ్ చేయాలని చెప్పి కూడా ఒక డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరి జనగణన చేసేటప్పుడు మతం అంటే అదర్స్ అని వస్తుంది. అదర్స్ కాదు, ఆదివాసీ మతం అనే కాలం ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా GO-3 నెంబర్ 3 స్థానిక ఉద్యోగాలు, స్థానికులకు ఉద్యోగాలు లేవని చెప్పి సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దానిలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుని స్థానికులకు ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక ట్రైబల్స్కే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మహారాష్ట్ర గవర్నర్ ఆఫీస్లో ఒక సెల్ ఉంది, మానిటరింగ్ సెల్ అనేది ఒకటి ఉంది. అట్లానే తెలంగాణ గవర్నర్ ఆఫీస్లో ఒక మానిటరింగ్ సెల్ పెట్టి తెలంగాణ ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఏదైతే ఉందో, కౌన్సిల్ ఏదైతే ఉందో, TAC ఆధ్వర్యంలో జరిగే రిజల్యూషన్స్ మీద వెనువెంటనే గవర్నర్ గారు చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు మరి ట్రైబల్స్కి వచ్చినటువంటి సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి ఇటువంటి విధానం మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్ర గవర్నర్, అప్పటి గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు ఆయన చేశాడు. అదే మాదిరిగా కూడా చేయాలని ఇంకా అనేక రకమైన డిమాండ్స్ ఉన్నాయి. గ్రామ సభలకి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి, వీసా చట్టం అమలు చేయాలి. మరి స్థానికేతరులు మరి భూముల్ని ఆక్రమించుకుంటున్నారు, నాన్ ట్రైబల్స్, వాటిని అన్నిటినీ మరి స్వాధీనపరచాలని చెప్పి ఇంకా ఎన్నో రకాల డిమాండ్స్ ఉన్నాయి. దీని మీద మరి త్వరలో గవర్నర్ గారిని కలవటం జరుగుతుంది, రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. మరి ఆదివాసీ గ్రామాన ఈ విషయాల్ని ప్రజల్లో చైతన్యపరచడం జరుగుతుంది. రాష్ట్రాల ఆదివాసీ సెమినార్లో ఒకే ఒక నిర్ణయం జరిగింది. ఆదివాసీ అంటే మూల పురుషుడు, దేశానికి సంస్కృతి ఎవరంటే ఆదివాసీ సంస్కృతి అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కానీ ఈ ఆదివాసులంతా కూడా రోజు రోజుకి వాళ్ళకున్న రాజ్యాంగ హక్కులు నశించపోయి చిట్ట చివరికి ఆదివాసులు జీవన విధానం దెబ్బతీస్తుంది. వాళ్ళు బతికే విధానం కూడా లేదు. భూములు పోతున్నాయి, ఆస్తులు పోతున్నాయి, అడవులు పోతున్నాయి, సంపద పోతుంది. గోదావరి ప్రాజెక్టులు కట్టి ఆదివాసులనే ముంచుతున్నారు. ఎక్కడ చూసినా కూడా ఆదివాసుల యొక్క జీవన విధానంతో పాటు వాళ్ళ యొక్క ఉనికి కూడా దెబ్బతీసే పరిస్థితి ఉంది. కాబట్టి మళ్ళీ ఏనాడైతే భారతదేశం ఆనాడు అల్లూరి సీతారామరాజు కానీ, కొమరం భీమ్ కానీ, బిర్సా ముండా కానీ అనేక మంది ప్రాణ త్యాగాలు చేస్తే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన చట్టాల్ని వీళ్ళు అమలు చేసే బదులు వాటిని తీసేసి మొత్తం ఆక్యుపై చేయాలని చెప్పి మరి ప్రభుత్వాలు కుట్రబంతున్నాయి. ఆ ప్రభుత్వాలు నిజంగా మా యొక్క ఆదివాసీ అడవులలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టడానికే మరి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కుట్రతో అక్కడున్న ఆదివాసులను మట్టుబడుతున్నారు. అందుకని మరొక ఉద్యమం భారతదేశంలో ఎప్పుడైతే
భారతదేశం విముక్తి కోసం ఉద్యమం చేసిందో, మా ఆదివాసుల ప్రాంతాన్ని విముక్తి కోసం, ఆదివాసుల రక్షణ కోసం, అభివృద్ధి కోసం మరో పోరాటం దేశవ్యాప్తంగా చేస్తాం. మళ్ళీ ఆదివాసులకు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తీసుకుపోయి మా ఉనికిని, మా యొక్క ఆస్తుల్ని, మా యొక్క చట్టాన్ని కాపాడుకుంటామని చెప్పి ఈనాడు తీర్మానాలు జరిగినాయి. ఈ తీర్మానాలే మరి ప్రతి ఊళ్ళో, ప్రతి జిల్లాలో రాజ్యాంగపరంగా ఉన్నటువంటి చట్టాలను కూడా ప్రజల్ని చైతన్యం చేసి, ఉమ్మడి చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 12-20 కోట్ల ఆదివాసులను ఏకం చేసి మాకు ప్రత్యేక రిలీజన్ కోడ్, ప్రత్యేక భాష గుర్తింపు కోసం కూడా ఈ యొక్క విధానంలో మేము నిర్ణయాలు జరిగాయి. ఈ నిర్ణయాలనే మేము డిస్కస్ చేసి ఒక ప్రణాళికని తయారు చేసి భవిష్యత్తు కార్యక్రమం ముందుకు తీసుకుపోయి ఆదివాసుల కోసం, ఆదివాసీ యొక్క స్వయం పరిపాలన కోసం కొట్లాడతామని చెప్పి